విశాఖ సెయింట్ ఆంటనీ పాఠశాలలో పరారైన నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలిసిందే. నిన్న ఉదయం హాస్టల్ నుంచి లగేజెస్తో వెళ్లిపోయిన ఈ విద్యార్థులను విజయవాడలో పట్టుకున్నారు పోలీసులు. అనంతరం వారిని అక్కడి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. అయితే పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు కూడా. హాస్టల్ నుంచి పారిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ, రఘు ప్లాన్ ప్రకారం పరారైనట్లు తెలుస్తోంది. పరారీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాస్లో రికార్డ్ అయ్యాయి. పేరెంట్స్ ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విశాఖ పోలీసులు. 24 గంటల్లోనే కేసును ఛేదించి విద్యార్థులను పట్టుకున్నారు. నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అయితే హాస్టల్ నుండి ఎందుకు పారిపోవాలి అనుకున్న ఆ విద్యార్థులు ఎందుకు అనుకున్నారో ఇంకా తెలియాల్సింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు పిల్లల్ని పేరెంట్స్ దగ్గరకు పంపించారా? అసలు అప్డేట్స్ ఏంటి? పిల్లలు ఏమంటున్నారు? మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటు జిల్లా కోర్టులు బ్యాక్ సైడ్ ఉన్న ఈ సెయింట్ ఆన్స్ హాస్టల్లో ఈ నలుగురు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఇది ఆ హాస్టల్కి సంబంధించి ఇంచుమించుగా అది మిషనరీ హాస్టల్ కావడంతో లోపల నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో పగడ్బందీగా ఉంటుంది. సెక్యూరిటీ కెమెరాలతో పాటుగా గోడలు కూడా చాలా హైట్గా ఉన్నటువంటిది. అయితే మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ కూడా చూస్తే వాళ్ళకి అందనంత పెద్ద గేట్లని వాళ్ళ లగేజ్ మొత్తాన్ని కూడా బయట పడేసి ఆ గేట్లు దూకి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. మొత్తం 9వ తరగతి చదువుతున్నటువంటి కిరణ్, కార్తిక్, రఘు మొత్తం నలుగురు విద్యార్థులు కూడా చరణ్, ఈ నలుగురు విద్యార్థులు కూడా పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళ హాస్టల్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు, అది పూర్తి లగేజ్తో ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం ఇప్పటివరకు వివరాలు తెలిసినటువంటి పరిస్థితి లేదు. నలుగురు విద్యార్థులు మిస్ అవ్వడం, వాళ్ళకి అంటే హాస్టల్లో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా హాస్టల్లో ఎంట్రీ చేసుకుని వెళ్ళాలి. ఆ ఎంట్రీ లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి హాస్టల్లో యాజమాన్యం వాళ్ళైతే తల్లిదండ్రులకైతే సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వీళ్ళని వెతకడం కోసం మొత్తం 2 బృందాలుగా ఏర్పాటు చేసి అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళని వెతకడం అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సీసీ కెమెరాలో వీళ్ళు పారిపోతున్నటువంటి విజువల్స్ రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో అటు వీళ్ళు అంటే మహారాణిపేట హాస్టల్ దగ్గర నుంచి వీళ్ళు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి వెళ్ళే మొత్తం సీసీ కెమెరాలన్నింటినీ కూడా వీళ్ళు చెక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను చెక్ చేసిన తర్వాత మొత్తం వీళ్ళ ఐడి కార్డ్స్ అన్నింటినీ మొత్తం రైల్వే పోలీసులకు, అదేవిధంగా ఏపీ పోలీసులకి మొత్తం అన్ని చోట్లకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి అంటే నిన్న రాత్రే నలుగురు విద్యార్థుల్ని కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే వీళ్ళైతే ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని అక్కడ కనుగొనడం, అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని ప్రస్తుతం అయితే విశాఖకి అయితే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి ఉందనేది మాత్రం ఇప్పటికీ తెలిసినటువంటిది అయితే లేదు. ఆ తల్లిదండ్రులు కూడా తెలియదు, పోలీసులు కూడా ఏ వివరాలు చెప్పినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు పారిపోవడానికి వాళ్ళు చిన్నపిల్లలు కూడా కాదు. అందులోనూ నలుగురు 9వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు, దాదాపు 13 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు, కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. నలుగురు కూడా పక్కా ప్లాన్ చేసుకునే వీళ్ళు ఇక్కడి నుంచి హాస్టల్ నుంచి పారిపోవాలనేది వాళ్ళ బ్యాగుల్లో పూర్తి స్థాయి లగేజ్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది తెలియదు. కాకపోతే పోలీసులు ముందస్తుగానే అన్ని ప్రాంతాలకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళని విజయవాడలో అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖకి అయితే తరలిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాణిపేట పోలీసులు వీళ్ళని విచారణ చేస్తే అసలు ఎందుకు పారిపోవాల్సి వస్తుంది, హాస్టల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే స్వచ్ఛందంగా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నారనే వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.